సైన్యం సొంతది లేకపోతే ఎట్లా ఉంటుందో గల్ఫ్ దేశాలు నేర్చుకున్నాయి. నాటో దేశాలకి సైన్యం ఉన్నా మన సొంత ఆలోచన లేకపోతే ఏంటో అవి నేర్చుకున్నాయి అమెరికా అధ్యక్షుడు చేత తిట్లు తిని. అట్లాగే అమెరికాను నమ్ముకుని సుదీర్ఘ కాలం పాటు వచ్చిన డబ్బులంతా ఖర్చు పెట్టేసుకుంటూ అదే సందర్భంలో అమెరికాకి మీద నమ్ముకున్నందుకు గాను అమెరికా చేత బూతులు తిట్టించుకుంటుండటంతో యూరోపియన్ యూనియన్ లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు క్రమంగా వివిధ దేశాలు సైన్యాన్ని సొంతది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం, ఆయుధాలు సొంతది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం, స్థావరాలు సొంతది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ తెలిసింది. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి రెండు బలమైన దేశాన్ని తట్టుకు నిలబడుతున్నది. ఇరాన్ అంటే సొంత ఆయుధాలు, సొంత సైన్యం, దేశం కోసం ప్రాణం పెట్టే సైన్యం ఉండటం. అలా లేకపోవడం వల్ల అమ్ముడుపోయే సైన్యం, అమ్ముడుపోయేటటువంటి అధికార యంత్రాంగం ఉంటే వెనిజులా అధ్యక్షుడు దొరికిపోతాడు. అక్కడ ఎవడు దోవనాడు దర్జాగా బతికేస్తున్నారు. అందుకని ఇప్పుడు యూరప్ దేశాల్లో ఒక మార్పు వచ్చింది. తాజాగా జర్మనీ వచ్చేటప్పటికి ఆల్రెడీ యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదు, ఆర్మీ పర్మిషన్ లేకుండా అన్నటువంటిది తీసుకొచ్చారు. కంపల్సరీ మిలిటరీ సర్వీస్ తీసుకు అడుగులు పడుతున్నాయి. ఫ్రాన్స్ కూడా నేషనల్ సర్వీస్ అనేటటువంటి పేరుతో యువతరానికి సైనిక శిక్షణ ఇచ్చేటటువంటి దిశగా అడుగులు పడుతుంది. క్రమంగా ప్రపంచం అంతా కూడా వరల్డ్ వార్ 3 వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం ఇక్కడి నుంచి ఆరంభం అవుతుంది.